ప్రాంతీయ వార్తకు తిరిగి స్వాగతం. సరైన ఆదరణ లేక అనంతపురం చేనేత పరిశ్రమ వెలవెలబోతోంది. పట్టెడన్నం పెడుతుందనుకున్న కులవృత్తి చేనేతలను రోడ్డుకీడుస్తోంది. గిట్టుబాటు ధరలు లేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు నిరాశ ఎదురవుతోంది. చేనేత పరిశ్రమకు పుట్టిల్లుగా భాసిల్లే అనంతపురం జిల్లాలో నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. చేసిన కష్టానికి సరైన ఫలితం లేక ఆకలి చావులతో తనువులు చాలిస్తున్నారు. ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో చేనేత పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు అనేక ఉన్నాయి. అయితే కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేషం, వార్పు, కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కష్టపడి రోజుల తరబడి నేసిన చీరకు గిట్టుబాటు ధర రావడం లేదని వాపోతున్నారు. ఏం పని చేస్తే మేము బతుకుతాం, ఏం పని చేసుకుంటే మేము జీవనాధారం అవుతాం అనే ఆలోచనలో ఉండి అదే వృత్తిని నమ్ముకొని వేరే వృత్తికి పోలేక సతమతమవుతూ దాదాపు లాస్ట్ ఇయరే ఈ సోమందేపల్లి ఒక మండలంలోనే 4-5 మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే కాలం పరిస్థితి బట్టబయలైంది. చీరకు కనీసం 100 రూపాయలు లాభం లేదు. దాదాపు 200-300 వరకు నష్టం వస్తూ ఉంది. దాదాపు ఇప్పటికీ మేము ఒక సంవత్సరం నుంచి ఈ బాధ అనుభవిస్తున్నాము. దీన్ని వదిలే మేము వేరే దానికి పోదామంటే వేరే పని చేసుకునే కూడా మాకు ఆలోచన రాకుండా పోతుంది. దీంట్లో చాలా నష్టపోతున్నాం మేము. మా పరిస్థితి ఇది అధోగతిగా ఉంది కాబట్టి మేము సిల్క్ హౌస్ యజమానులు ఏంది పట్టించుకోవడం లేదు, అటు గవర్నమెంట్ ఏంది పట్టించుకోవడం లేదు. ఈ మా పరిస్థితి చాలా హీనంగా ఉండే దానివల్ల మేము మగ్గాలు నడిపించలేని స్థితిలో ఉండిన దానివల్ల పండగ వరకు అటో ఇటు అట్లా దొబ్బుకుంటూ వస్తూ ఆ తర్వాత నిలిపేయాలనే ఆలోచనతో ఉన్నాం మేమందరూ కలిసి. ముడిసరుకు ఇతరత్ర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో చీర తయారీకయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో చీరకయ్యే ఖర్చు వివరాలు చూసినట్టయితే రేషం 500 గ్రాములకు గాను 1200 రూపాయలు, వార్పు 300 గ్రాములకు గాను 780, జరీ 520, కలర్ ఛార్జీలు వగైరా 200, కూలీ ఛార్జీలకు గాను 700, మొత్తంగా చూసినట్టయితే 3400 రూపాయలవుతోంది. ఒక్క చీరకు 3400 రూపాయలు ఖర్చవుతుండగా మార్కెట్లో దాన్ని అమ్మితే వచ్చే ధర మాత్రం 2600 రూపాయలే. దీంతో దాదాపు 800 రూపాయల దాకా నేతన్నలు నష్టపోవాల్సి వస్తోంది. వివిధ ధరలు గత సంవత్సరానికి ప్రస్తుతానికి పోల్చి చూసినట్టయితే కిలో రేషం ధర గతేడాది 1400 రూపాయలుండగా ప్రస్తుతం 2400 పలుకుతోంది. కిలో వార్పు ధర గతేడాది 1700 రూపాయలుండగా ప్రస్తుతం 2500గా ఉంది. కూలీ ఛార్జీ గతేడాది 400 రూపాయలుండగా ప్రస్తుతం 700కు పెరిగింది. ఒక సోమందేపల్లిలోనే దాదాపు 95% కుటుంబాలు మగ్గాల మీదే ఆధారపడ్డాయి. ఇక్కడ దాదాపు 20,000 దాకా మగ్గాలు ఉన్నాయి. వారసత్వంగా వస్తున్న నేత పని తప్ప మరో పని వీరికి రాదు. దీంతో కష్టమైన నష్టమైన దీని మీదే ఆధారపడుతున్నారు. చీర నేయడానికి అయ్యే ఖర్చు గత సంవత్సరం కంటే రెండింతలవగా చీర ధర కేవలం 100 రూపాయలే పెరగడంతో నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాక అనేక మగ్గాలు మూలన పడే దుస్థితి ఏర్పడింది. తమను ప్రభుత్వమే ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాకు 6 మగ్గాలు ఉండే ఫస్ట్, మళ్ళీ 6 మగ్గాల్లోనే అన్ని మగ్గాలు కూర్చొనేస్తాయి. రేట్లు ఎక్కువైపోయినాయి. వార్పులు, రేషాలు, జరీ రేట్లు ప్రభుత్వం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. 4 పిల్లలు చదివించుకునే సోపు కూడా కాకుండా ఉంది. మాకు ఎడ్యుకేషన్ లోన్లు కూడా ఇవ్వలేదు. ఎవరు నమ్మే తట్టలేదు. మా ఊర్లో ఎవరున్నా రాని వాళ్ళు నమ్మకోకుండా అయిపోతున్నారు. మాకు బ్యాంకులో కూడా లోన్లు ఇప్పించేవాళ్ళు ఎవరు. ఒక వారం రేటు ఇంకో వారం లేదు. వారం 100 పెంచుతూనే ఉన్నారు. మేము చీరలతో ఎత్తుకొని పోతే ఆ చీరలలో మేము అమ్మేకి కాలేదండి, మేము వేసేయలేము అని చెప్తున్నారు. కానీ మా పరిస్థితి ఎవరు తెలుసుకునే వాళ్ళు లేరు. ఒక గవర్నమెంట్ కానీ చర్య తీసుకోదు. విపత్కర పరిస్థితి నుంచి చేనేత పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. నేతన్నల ఆత్మహత్యలను నివారించేలా వారికి ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు.